బాలు గారి గురించి అడగకుండా ఇంటర్వ్యూ ముగించడం నాకు అంత హ్యాపీగా అనిపించట్లేదు. చేస్తారేమో అనుకున్నాను నేను. బట్ అందుకే తీసుకొచ్చేసాను. అందుకనే అంటే ఆయన పాటని ఎక్కడైనా మనం వింటూనే ఉన్నాము. ఎప్పుడు అంటే సినిమాలో పాటలు అనే విషయాన్ని తీసుకొస్తే బాలు గారి పేరు లేకుండా అది ఎక్స్పెక్ట్ చేయలేమేమో. అందుకని ఇంటర్వ్యూలో కూడా ఆయన పేరు తీసుకురావాల్సిందే. ఆయనతో కనెక్ట్ అయిన మూమెంట్స్కి సంబంధించి మూవీతో ఏమైనా రిలేట్ చేసుకోగలిగారా? చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి ఈ సినిమాలో. కొన్ని సీన్స్ దట్ రిమైండెడ్ మీ ఆఫ్ నాన్నగారు. మా ఇద్దరి రిలేషన్షిప్లో జరిగిన కొన్ని, ఆయన ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారో అట్లాంటిది. ఐ హ్యాడ్ టు కనెక్ట్ దట్ విత్ వాట్ ఐ డిడ్ ఇన్ ద ఫిల్మ్. అందుకంటే నాకు రెఫరల్ పాయింట్ అంటే నాన్నగారు. ఇప్పుడు ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తానంటే నేను పవన్ గారి ఫాదర్ని నేను రెఫరల్ పాయింట్గా తీసుకోలేను, హర్ష గారి ఫాదర్ని నేను రెఫరల్గా తీసుకోలేను. సో ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పుడు ఈ కిషోర్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఈ రియాక్ట్ అవుతాడు ఈ ఒక ఇన్సిడెంట్కి వాళ్ళ సన్ చేసిందంటే, దానికి ఈ కిషోర్కి రెఫరల్ పాయింట్ ఇస్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సో దట్ ఇట్ కనెక్టెడ్ మీ అ లాట్ విత్ హిమ్. అంటే అది అక్కడ వీళ్ళకి తెలియకపోయినా నాకు షూట్ అయిన తర్వాత దెన్ ఐ యూస్ టు రియలైజ్, ఓకే ఈ సీన్లో అయితే ఇట్లా చేసి ఉండేవారా నాన్న అని. ఇంట్రోస్పెక్షన్, లాట్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్ ఆల్సో హ్యాపెండ్. మన గురించి మనమే క్వశ్చన్ చేసుకునే ఒక సిచ్యువేషన్లు చాలా వచ్చినాయి నాకు. బట్ యా, టూ మెనీ ఇన్సిడెంట్స్. నాన్నని గుర్తు చేసిన విషయాలు కానీ ఆయన రెఫరెన్స్తో నేను కొన్ని సీన్స్ చేయటం అన్నది జరిగినాయి ఈ సినిమాలో. అండ్ రీసెంట్గా ఏఐలో ఎస్పీబీ గారి వాయిస్ దాని మీద మీరు రియాక్ట్ అయ్యారు. అండ్ అది అలా ఉంచితే ఈ మధ్యకాలంలో ఏఐ త్రూ సాంగ్స్ని కూడా, అంటే ఎవరో పాడిన పాటని ఇంకొకరి పాటగా మార్చేసి ఇట్లాంటివి కూడా డెవలప్మెంట్స్ వచ్చేస్తున్నాయి. టెక్నాలజీని చాలా మిస్యూజ్ చేస్తున్నారు అనొచ్చు. అండ్ ఆల్సో చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఇప్పుడు ఎవల్యూషన్ ఇట్ డస్ డెఫినెట్లీ కమ్. టెక్నాలజీతో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సింగింగ్ పరంగా మనం తీసుకున్నామంటే సింగిల్ మైక్తో రికార్డ్ చేసేవాళ్ళు 60 piece బ్యాండ్, ఒక మేల్ ఫీమేల్ వాయిస్, రిథమ్ సెక్షను, స్ట్రింగ్ సెక్షను అండ్ లీడ్ సెక్షన్, ఎలక్ట్రానిక్స్ లేకుండా తబలాలు, వయలిన్లు, ఫ్లూట్లు ఇవన్నీ పెట్టుకొని రెండు మేల్ వాయిస్, ఒక మేల్ వాయిస్, ఒక ఫీమేల్ వాయిస్, ఇవన్నీ సింగిల్ మైక్తో చేసేవాళ్ళు. అక్కడి నుంచి పోయి మల్టిపుల్ మైకింగ్ సిస్టమ్స్, దాని తర్వాత ఫిల్మ్లో రికార్డ్ చేసి, దాని తర్వాత మల్టీ ట్రాక్లు, ఎక్కడైనా తప్పు అయితే వాళ్ళది మట్టుకు కరెక్ట్ చేసుకునే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఒక సింగర్ ఈ స్టూడియోలో రికార్డ్ చేయొచ్చు, ఇంకో సింగర్ ఆ స్టూడియోలో రికార్డ్ చేయొచ్చు. అది రెండు యూ కెన్ మ్యారీ దెమ్ అండ్ బికమ్ వన్ సాంగ్. అండ్ ఫోన్లో రికార్డ్ చేసి కూడా మనం ఇప్పుడు సాంగ్ రికార్డ్ చేసేస్తున్నారు సినిమాలకి. డబ్బింగ్లు కూడా జరుగుతున్నాయి. ఏదైనా కరెక్షన్ ఉంది సార్, చిన్న కరెక్షన్ మీరు ఫోన్లో రికార్డ్ చేసి మాకు పంపించేయండి అంటే యు ఆర్ ఏబుల్ టు మ్యాచ్ ఇట్ విత్ వాట్ యూ హ్యావ్ డన్ విత్ ద ఫిల్మ్. సో ఇంత టెక్నాలజీ ఉంది, ఇది బాగా యూస్ చేసుకోవటం, దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయటం అన్నది ఈ ఏఐ ఇట్లాంటి ఇంకోళ్ళ వాయిస్లు మ్యానిపులేట్ చేయటం అన్నది. వాయిస్లు కూడా మ్యానిపులేట్ చేయొచ్చు యాజ్ ఫార్ యాజ్ యూ గివ్ దట్ సింగర్ ద క్రెడిట్. ఇప్పుడు నేను పాడాను అనుకోండి, నేను కాదు, ఇప్పుడు శ్రీకృష్ణ పాడారు అనుకోండి, శ్రీకృష్ణ పాడారు ఆ పాట. ఇప్పుడు ఆ శ్రీకృష్ణ ఒక మంచి సింగర్ అనే కదా శ్రీకృష్ణని ఎంపిక చేసుకుంటాం. ఇప్పుడు ఆయనకి ఆ క్రెడిట్ ఇవ్వడంలో తప్పే ఉంది అంట. ఇప్పుడు శ్రీకృష్ణ పాడిన పాటకి శ్రీకృష్ణుడి క్రెడిట్ ఇస్తే ఆయనకి ఫ్యూచర్లో రాయల్టీస్ కానివ్వండి, వాట్ ఎవర్ కానివ్వండి, ఇట్ బికమ్ అ క్రెడిట్ టు హిమ్ అండ్ హిస్ డిస్కోగ్రఫీలో ఆయనకి హిస్టరీలో పడుతుంది పాడిన పాట అన్నది. అలా కాకుండా లేకపోతే ఇంకొక ఎవరైనా ఉన్న సింగర్ని వాడుకోవడంలో ఇట్ మేక్స్ లాట్ మోర్ సెన్స్. ఇన్నేళ్ళు పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 50 ఏళ్ళు ఆయన పాడని పాట లేదు. అట్లాంటి పాట అయితే ఒక 2 నిమిషాల్లో పాడి ఫినిష్ చేసి ఉండేవారు ఆయన. వెదర్ హీ వాంటెడ్ టు సింగ్ ఇట్ ఆర్ నాట్, దట్ ఈస్ ద చాయిస్. నా ఆర్గ్యుమెంట్ అంతా వాళ్ళకి ఆ చాయిస్ ఇవ్వాలన్నది. ఇంతమంది సింగర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వకుండా, వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఐ డోంట్ వాంట్ టు డిస్రిగార్డ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ అ డైరెక్టర్. వాళ్ళ ఎఫర్ట్, దాని వెనకాల ఒక థాట్ ప్రాసెస్ ఉండుంటుంది 100%. బట్ యూటిలైజింగ్ సంబడి హూస్ ఇన్ ట్రెండ్ అండ్ హూస్ నాట్ అలైవ్ ఇస్ ఎక్స్ప్లాయిటేషన్. దట్ ఈస్ నాట్ యూటిలైజింగ్ ద సిచ్యువేషన్, దట్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది నా అభిప్రాయం. అండ్ మా పర్మిషన్ తీసుకొని ఉండాల్సింది అనేది నా ఉద్దేశం. బట్ బారింగ్ ఆల్ ఆఫ్ దట్, అది వాటర్ అండర్ ద బ్రిడ్జ్, ఐ డోంట్ వాంట్ టు దాన్ని మళ్ళీ కలెక్కుండా వదిలేస్తే బెటర్. ఇప్పుడు పరిస్థితుల్లో ఏంటంటే సింగర్స్ని వాడుకోండి, వాళ్ళకి క్రెడిట్ ఇవ్వండి, అంతే.
పేమెంట్ కూడా ఇవ్వాలి, చాలా ముఖ్యం. పేమెంట్ కూడా దయచేసి అది పేమెంట్ ఇచ్చి వీళ్ళే సింగర్ అనేది మీరు సినిమాలో, ఇప్పుడు సినిమాల్లో ఒక కెమెరామెన్ పేరు మెన్షన్ చేసినప్పుడు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎవరు చేశాడో వాళ్ళదే లిస్ట్ ఎక్కువ ఉంటుంది. సీజీ వర్క్ చేసి ఒక టీంకి మనం ఇస్తున్నాం ఈ సినిమాలో రోప్ ఎడిటింగ్ నుంచి క్రోమో చేసేవాడు ఆఖరికి అప్రూవ్ చేసేవాడి పేరు కూడా వేస్తారు. అట్లాంటప్పుడు సింగర్ పేరు వేయడంలో ఏంటి అసలు అంత మొహమాటం అవుతుంది నాకు తెలియట్లా. ఇప్పుడు టైటిల్స్లో రావట్లా, సింగర్స్ రోలింగ్ టైటిల్స్లో పడుతున్నాయి ఇప్పుడు ఈ పాట ఎవరు పాడారని. అది మోస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్ పేరే ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఐ గెస్ దీని తర్వాత మళ్ళీ వస్తారు చూడండి సింగర్స్, ఒక బ్యాచ్ మేము రెడీ చేస్తున్నాం ఇప్పుడు పాడతా తీయగా. సో ఆ బ్యాచ్ అందరూ సింగర్స్ అవుతారు, అప్పుడు కాలం మళ్ళీ మారుతుంది. సూపర్. ఓకే, ఫైనల్గా హర్షతో ఎండ్ చేద్దాము. హర్ష, మొత్తం ఈ సినిమాలో మీ ఫాదర్ కిషోర్ గారితో వర్క్ చేయడం కష్టంగా అనిపించిందా? అంటే ఆయన మ్యాచ్ చేస్తూ ఆయనతో స్టెప్పులు వేయడం కష్టంగా అనిపించిందా? డెఫినెట్గా స్టెప్లు వేయండి, ఎంత నేర్పించినా సరిగ్గా రావట్లేదు అనుకుంటున్నా. ఏది కష్టంగా లేదండి, అన్ని ఇష్టంగా అయిపోయా, అన్ని ఇష్టంగా జాలీగా చేసాం. ఏది ఒక్కటి ఇది కష్టం అంటే మేము చెప్పే హోల్ యూనిట్ ఏమైనా కష్టపడ్డా అంటే కొంచెం కాస్టింగ్ షెడ్యూలే, కొంచెం ఏదన్నా అందరం ఎండ అది ఒక్కటి కొంచెం చెప్తాను. ఇంకేది కష్టపడుతూ చేయాల, ఇష్టంతోనే చేసాం. సో ముగ్గురు ఒక్కొక్క సింపుల్ లైన్స్లో ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు April 4th రాబోతున్న లైఫ్ గురించి? అంటే నాకు చెప్పినవన్నీ ఓకే, వాళ్ళకు కూడా. మంచి సినిమా చూసే అవకాశం మీకు ఇస్తున్నాం, దయచేసి చూడండి. సూపర్. భావన్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెఫినెట్లీగా April 4th మా సినిమా చూడండి, మీరు 100% ఎంటర్టైన్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు, ఫీల్ అవుతారు, అది షూర్. LYF అంటే లవ్ యువర్ ఫాదరే కాదు, లవ్ యువర్ ఫ్యామిలీ, లవ్ యువర్ ఫ్రెండ్స్ అన్నీ. సో April 4th రిలీజ్ అవుతుంది, సో అందరూ వెళ్ళండి. నచ్చిందంటే ఇంకో 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.